హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక మంచి నీతి కథ చెప్తాను. అంటే ఒక మంచి మాట కూడా ఇది చాలా వరకు అందరికీ వర్తిస్తుంది. ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నడుస్తూ వెళ్తూ వాళ్ళతో పాటు 2 హార్స్ కూడా పట్టుకొని వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళాక దారిలో చూసి, అరే చూడరా వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాక కూడా వాళ్ళు ఎలా నడుస్తూ వెళ్తున్నారు అంటారు. ఆ మాటలు విని వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఆ గుర్రాల పైన వెక్కి వెళ్తూ ఉంటారు. కొంచెం ముందుకెళ్ళాక ఇంకొంతమంది చూసి, అరే చూడరా అసలు ఇంత వయసులో ఉన్నారు, ఇంత బాగున్నారు, ఆ గుర్రాల మీద వెళ్తున్నారు, అసలు బుద్ధి లేదు వీళ్ళకి అని అంటారు. అది విని చాలా బాధపడి పాపం భర్త అయితే దిగిపోయి భార్యని గుర్రం పైన కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక చూసిన వాళ్ళు, అరే చూడరా ఎంత పొగరో, అసలు భర్త నడుస్తూ ఉంటే ఇది ఎలా కూర్చొని వెళ్తుందో అని చెప్పి అంటారు. ఆ మాటలు విని భార్య అయితే దిగిపోయి మళ్ళీ భర్త గుర్రం పైన వెక్కి వెళ్తుంటాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక, అరే చూడరా అసలు ఎంత పొగరు వీడికి, భార్య నడిపిస్తూ వాడు మాత్రం గుర్రం పైన వెక్కి వెళ్తున్నారు అంటాడు. ఈ మాటలకు భయపడి వాళ్ళకి ఏం చేయాలో తోచక ఇంకా వెళ్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైందంటే, మనం వెళ్ళే దారి కరెక్టే, బట్ మనం వెళ్ళే దారిలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. అంటే ఇలా మాటలనే వాళ్ళు, మనని చెడు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇవన్నీ పట్టించుకున్నామనుకో మనం లైఫ్లో ముందుకైతే వెళ్ళలేమండి. ఎప్పుడు మన దారి, మన పనులు మనం సక్రమంగా చేస్తూ వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళన్నింటినీ పట్టించుకున్నామనుకో మనం జీవితంలో మాత్రం ఎదగలేము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. ఇది అందరి లైఫ్లో జరిగేదే. చాలా అనుభవమైన పాఠం అనుకుంటాను ఇది. బట్ ఏది కూడా పట్టించుకోవద్దు. మన దారిలో మనం వెళ్తే మన సక్సెస్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.